ప్రీతం బాబా పుట్టినరోజు సంబరాల్లో ఇవాళ ఆర్గనైజేషన్ చేసేందుకు అవకాశం ఇచ్చిన కాకినాడ స్కైప్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇవాళ ముందుగా ప్రార్థనా గీతాన్ని ఆ, జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నానండి. जय बाबा। జై బాబా। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवन मीवा, इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टि न संगी, हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपुम्, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की జై జై బాబా అండి, అందరికి జై బాబా। జై బాబా అక్క। తర్వాత లక్ష్మీ చేబ్రోల్ గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత రజని మీరు రెడీగా ఉండండి। సంకీర్తన లక్ష్మీ చేబ్రోల్ గారు। अवतार मेहर बाबा की जय। నీ పూజకు పూలెందుకు, నీ సేవకు యాత్రలెందుకు, నీ పూజకు పూలెందుకు, నీ సేవకు యాత్రలెందుకు। నీవు లేని చోటు లేదు మెహరు బాబా, నీవు లేని చోటు లేదు మెహరు బాబా। ఇది సత్యం ఇది నిత్యం మెహరుబా మెహరుబా। నీ పూజకు పువ్వులెందుకు, నీ సేవకు యాత్రలెందుకు। మంచి మనసు నీకు కోవెల కాదా, మానవతయే నీకు హారతి కాదా। మంచి మనసు నీకు కోవెల కాదా, మానవతయే నీకు హారతి కాగా। నిష్కామ్యమే నీకు
నీరాజనం, నిష్కామ్యమే నీకు నీరాజనం, ప్రేమయే నీకు పుష్పాంజలి, నీ పూజకు పువ్వులెందుకు, నీ సేవకు యాత్రలెందుకు. తల్లి మనసులో నీవు లేవా, తండ్రి తలపులో నీవు లేవా, తల్లి మనసులో నీవు లేవా, తండ్రి తలపులో నీవు లేవా, సర్వ ప్రేమలో నీవు లేవా, సర్వ ప్రేమలో నీవు లేవా, మోయలేని భారాన్ని ఎందాక మోసేది, నీ పూజకు పువ్వులెందుకు, నీ సేవకు యాత్రలెందుకు. ఊపిరి పోసే గాలిలో నీవు లేవా, దప్పిక తీర్చే నీటిలో నీవు లేవా, ఊపిరి పోసే గాలిలో నీవు లేవా, దప్పిక తీర్చే నీటిలో నీవు లేవా, సృష్టిని ఇచ్చే నేల నీవు కాదా, సృష్టిని ఇచ్చే నేల నీవు కాదా, వెలుగును చిందే నింగి నీవు కాదా, నీ పూజకు పువ్వులెందుకు, నీ సేవకు యాత్రలెందుకు. నీవు లేని చోటు లేదు మెహరు బాబా, నీవు లేని చోటు లేదు మెహరు బాబా, ఇది సత్యం ఇది నిత్యం మెహరుబా మెహరుబా, నీ పూజకు పువ్వులెందుకు, నీ సేవకు యాత్రలెందుకు, నీ పూజకు పువ్వులెందుకు, నీ సేవకు యాత్రలెందుకు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా, అందరికి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా లక్ష్మి గారు. బాబా సర్వాంతర్యామి అంటూ అర్థం వచ్చేలా మంచి సంకీర్తన అందించారు. మీకు జై జై బాబా అండి. తర్వాత రజని మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత నాగమణి గారు రెడీగా ఉంటారు. మూర్తి గారినైనా చేయమనండి, మీరైనా మూర్తి గారైనా చేస్తారా. అవతార్ మెహర్ బాబా కి జై. అందుకోని మెహరు నీకోంగుని, అందుకుని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని మెహరు నీకోంగుని, అందుకుని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని అవతారుడ నమ్మితినై ఆనందముతో కొలిచెదమయ్యా, మనసును నిన్నే నిలిపితిమయ్యా, మనసును నిన్నే నిలిపితిమయ్యా, మా అంతరంగాన కొలువుండవయ్యా, అందుకోని మెహరు నీకోంగుని, అందుకుని నీతోనే బ్రతుకు సాగని, సేవా త్యాగము చేయగలే, స్వార్థము అహము వీడగలేమో, ప్రేమించుటయే తెలియని మాకు, ప్రేమించుటయే తెలియని మాకు, నందించి ఆదుకోవయ్యా, అందుకోని మెహరు నీకోంగుని,
అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నీ రూపముని మనసున నిలిపి నీ రూపముని మనసున నిలిపి నీ చరణములే శరణంటిమయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మెహరాబాదున నిన్ను దర్శించి నీ ప్రేమని మాతో కొనిపోయేలా దీవించుము బిడ్డలమై దీవించుము బిడ్డలమై నీ కొంగునందించి అభయమీయవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా రజని. మంచి సంకీర్తన. ప్రేమించటమే తెలియదు మనకి, ఇంకొకటే శరణ్యం. ఆయన కొంగుని గట్టిగా పట్టుకొని ఉండేలా మనల్ని ఆయనే ఆశీర్వదించాలి. చాలా మంచి సంకీర్తన. అంత చక్కగా చేసినందుకు మీకు జై బాబా. మధ్యలో కొంచెం కట్ అవుతుందమ్మా మీది. అది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అస్తమాటికి అలాగే వస్తుంది, చూసుకుంటాను. జై. సరే సరే. ఇప్పుడు నాగమణి గోనెల్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే దైవము, నీవు తప్పనా ఇతరము లేదని, నీవు తప్పనా ఇతరము లేదని, నిన్ను నమ్మితిమి మమ్ము బ్రోవరా, నిన్ను నమ్మితిమి మమ్ము బ్రోవరా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. అనవరతముని అనవరతముని నామము తలచుచు ఆత్మలోనని మూర్తిని నిలిపి అనవరతముని నామము తలచుచు ఆత్మలోనని మూర్తిని నిలిపి అఖిల జీవులను దైవ రూపమున, అఖిల జీవులను దైవ రూపమున ఆరాధించెడి దశన సంగరా, ఆరాధించెడి దశను సంగరా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. సత్యము శాంతము సహనము శీలము సమతాభావము సహజ విరాగము, సత్యము శాంతము సహనము శీలము సమతాభావము సహజ విరాగము, సంకటములలో సౌమ్య విధానము,
సంకటములలో సౌమ్య విధానము సకలాదీశ్వర ప్రసాదించరా సకలాదీశ్వర ప్రసాదించరా బాబా బాబా మేహరు బాబా 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 మేహరు బాబా 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 మేహరు బాబా ధర్మపదంబున జీవిత రథమును ధర్మపదంబున జీవిత రథమును ధైర్యముతోనే నడపబూనితిని ధైర్యముతోనే నడపబూనితిని ధర్మాధీశ్వర ఇంద్రియాస్వములు ధర్మాధీశ్వర ఇంద్రియాస్వములు సమ మార్గములో నడిపించుమురా సమ మార్గములో నడిపించుమురా బాబా బాబా మేహరు బాబా 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 మేహరు బాబా 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 మేహరు బాబా నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే దైవము నీవు తప్పనా ఇతరము లేదని నీవు తప్పనా ఇతరము లేదని నిన్నే నమ్మితిని మమ్ము బ్రోవరా నిన్నే నమ్మితిని నన్ను బ్రోవరా బాబా బాబా మేహరు బాబా 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 మేహరు బాబా 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 మేహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి వైదేహి గారు జై మెహర్ బాబా థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు ఆలపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వనాథం గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. अवतार मेहर बाबा की जय। तेन जनोद्धारा मेहरुबा दीन जनोद्धारा ఎన్నో జన్మలన పుణ్యం పండేరా ఎన్నో జన్మలన పుణ్యము పండేరా కన్నులారగ నిన్ను గాంచి తరించితి కన్నులారగ నిన్ను గాంచి తరించితి దీన జనోదారా మేరుబా దీన జనోదారా ఎన్నగా నీకన్నా మిన్నలు లేరన్నా ఎన్నగా నీకన్నా మిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా దీన జనోదారా మేరుబా దీన జనోదారా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివి కావా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివి కావా మన్నించు బ్రోమ మా పాలి దైవమ మన్నించు బ్రోమ మా పాలి దైవమా దీన జనోదారా మెహరుబా దీన జనోదారా
నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను, నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను, నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించి, నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించి, దీన జనోదారా మెహరుబా, దీన జనోదారా. నన్ను నేరుగను నిన్ను ఆరయుదునా, నన్ను నేరుగను నిన్ను ఆరయుదునా, సన్నుతింతుదర సగుణ రూపధర, సన్నుతింతుదర సగుణ రూపధర, దీన జనోదారా మెహరుబా, దీన జనోదారా. మున్నుండి నేడుండి ముందుండు వాడవు, మున్నుండి నేడుండి ముందుండు వాడవు, ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమ, ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమ, దీన జనోదారా మెహరుబా, దీన జనోదారా. ఎన్నో జన్మలనా పుణ్యము పండిరా, ఎన్నో జన్మలనా పుణ్యము పండిరా, కన్నులారగ నిన్ను గాంచి తరించితి, కన్నులారగ నిన్ను గాంచి తరించితి, దీన జనోదారా మెహరుబా, దీన జనోదారా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి విశ్వనాథం గారు, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మీ సత్యవల్ గారు యొక్క సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మి గారు. జై బాబా అండి. నన్నేనా పిలిచారు? మిమ్మల్ని. జై బాబా. ఎంత టైం ఉంది? हरि परमात्मा अल्लाह अहूर मस्त गाड यजदान हूँ, जय मेहर साहिबे जमान, जय जय निराली शान हूँ, जय भक्त उनके मस्त उनके खींच लाते जो उन्हें भूलोक पर धूल उनकी सिर लगाऊं, हिये लाऊं प्रेम के उनके सहारे, मेहर को मैं पाए जाऊं। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, जय सौम्य मूर्ति जय शुभ पावन, जय मंगलकारी भक्त जनन की आशयिक, जय जय अनंत लीलाधारी, युग के राही धर्म सिपाही, जय तप के भंडार हरे, दरस मात्र से गति सुधरे, और शार होई अघपुंज करे, निराकार साकार रूप जय नर नारायण दोऊ, भीतर बाहर सरग पतारन, तुम्हें छोड़ नहीं को, भक्तन के जय बाबा जय जय, बाबा जान के मेहरबान,
उपासनी के भंडारी जय हे सुरकुल पंकज भानु सिद्ध जनन के शहंशाहु जय दिव्य सनातन ज्योति निर्विकार जय धर्म मूर्ति जय शांति अखंड विभूति तुम सन प्रीति करे से प्राणी तुम समान हुई जाही जन्म जन्म के पातक छूटे अंत में हेर पद पाही व्याकुल मानव को हो तुम अब पार लगाने आए देश जाति और धर्म रंग का भेद मिटाने आए जगती को दिखलाने शक्ति भक्ति की फैलाने महिमा प्रकट हुई शीर माई से सत जीवन की लेकर गरिमा मैं गाऊं क्या तुम्हारी महिमा शेष शारदा पार न पाही तुम हो अनंत महिमानंत अंत तुम ही में सब ही समाये मर्यादा के राखन हित तुम मर्यादा पुरुषोत्तम बन आए होकर अनंत व्यापी दिगंत मर्यादा में बंद कर आए तुम ही बने गिरिधर मीरा के सूरदास के श्याम नरसी के थे सामलिया तुम तुलसीदास के राम केशव के तुम प्रियतम बाबा हिय में आन विराजे हो अमित कृपा दृष्टि सेवक पर मन मंदिर में राजे हो तुम ही बरस जन मन को पापी आज निहाल भयो रे तुव पद पंकज पाकर पावन त्रय संताप दयो रे चाहूं नहीं जगत का वैभव रिद्धि सिद्धि नहीं चाहूं दुनिया दौलत माल खजाना तुम ही पाई टुकुराऊं चाहूं सदा सलोनी मूरत यहीं देख हर्षाऊं इसको ध्याऊं इसको गाऊं इस पर बलि बलि जाऊं श्रवण सुने तो नाम तिहारो रसना तु बगुण गावे छोड़ जगति के फंदे मनुआ एक तुम ही को ध्यावे बसो मोर नैनन में ऐसे तुम ही छोड़ नहीं और लखाई सुरति एक रट मेहर नाम की दूजो और न साई दूजो और न సాయి అవతార్ మెహర్ బాబాకి జై మిగిలింది ఇంకోసారి పాడతారండి టైం అయిపోయిందని జై బాబా జై బాబా అండి మెహర్ చాలీసా చక్కగా వినిపించారు మీకు జై బాబా ఇప్పుడు ఇవాళ మెహర్ రజనీ గారు బాబా గురించి కొన్ని సందేశాలు బాబా కొంగు ఎలా గట్టిగా పట్టుకోవాలి అన్న విషయం మీద చెప్తారు మెహర్ రజనీ గారు మీరు జై బాబా అండి జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి మనం ప్రభు నిజంగా అదృష్ట భాగ్యవంతులము అనుకోవచ్చు ఎందుకంటే ఏ అవతారంలో కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దాఖలాలు అయితే నాకైతే తెలియదు ఈ అవతారంలో ఆ ప్రభు సాక్షాత్తు దైవీ మానవుడైన మెహర్ ప్రభు పుట్టినరోజు వేడుకలు జరుపుకునే భాగ్యం మనకు కల్పించినందుకు ఆయనకి మనం అందరం తరపున మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు ఈ రోజు మనం ఆ ప్రీతుముని ఆ దామాన్ని పట్టుకోవడం అంటే ఎలాగా ఈ దామాన్ని పట్టుకోవడం వల్ల అసలు ఎలా మనం ఎంత సులువుగా భగవంతుని దరిచేరగలం ఇలా బాబా చెప్పిన విషయాలు ఈ రోజు మనం ఒక్కసారి తలుచుకుందాం బాబా ఒకసారి అంటే 1964లో ఆయన బర్త్డే సందర్భంగా ఒక మెసేజ్ ఇచ్చారండి బాబా ఇప్పుడు 1964లో బాబా ఏమంటారంటే The aim of life is to love God. The goal of life is to become one with God. The surest and the quickest way to achieve this goal is to... హలో
వినిపిస్తుందమ్మా. ఈజ్ టు హోల్డ్ ఆన్ టు మై దామన్ బై లవింగ్ మీ మోర్ అండ్ మోర్ అన్నారు బాబా. అంటే ఏంటంటే భగవంతుని ప్రేమించడమే జీవిత లక్ష్యం, భగవంతునిలో ఏకం కావడం జీవిత గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి నిశ్చయంగా శీఘ్రంగా చేర్చే మార్గమే నన్ను అధికాధికంగా ప్రేమించడం ద్వారా నా కొంగును గట్టిగా పట్టుకోవడమే అంటున్నారు. అందుకే మండలీ ప్రార్థన ఇచ్చారండి బాబా. మనకి వెంటనే గుర్తు రావాలి, కొంగు అనగానే మండలీ ప్రార్థన గుర్తు రావాలి. బాబా ఇప్పుడు కూడా అంటే 1964లోనే కాకుండా ఈ సందేశం ద్వారానే బాబా నన్ను అధికాధికంగా ప్రేమించండి, నా కొంగు గట్టిగా పట్టుకోండి అంటున్నారు అనుకుంటున్నారేమో. కానీ చాలా సార్లు బాబా మెహర్ ప్రభు చరితం మనం చదివితే అండి, నా సాన్నిధ్యంలో గడపండి, నన్ను ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నన్ను నిత్య సహచర్యం చేసుకోండి, నన్ను అధికాధికంగా ప్రేమించండి, ఇలా చాలా సార్లు మెహర్ ప్రభు చరిత్రలో మనం వింటూ ఉంటాం. అందుకే ఈ ప్రేయర్ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ కొంగుని చిట్ట చివరి వరకు అంటే ఈ జన్మ వరకు కాదండి, ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు అనే అర్థం అన్నమాట. అదొక్కసారి మనం తలుచుకుందాం. ప్రీతమ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు సహాయం చేయము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢంగా పట్టుకుని ఉండుటకు మాకందరకు సహాయము చేయము అని ప్రార్థన చేస్తాం. అంటే ఇది అర్థం చేసుకోవడంలో అర్థం కాదు, ప్రేమకు కొంత అర్థం ఉంది, విధేయతకు ఇంకొంత అర్థం ఉంది, నా దామన్ని పట్టుకుని ఉండడానికి అత్యంత ఉన్నతమైన అర్థం ఉంది అంటున్నారు బాబా. అంటే ఇలా ప్రార్థనలు చేయడం, ప్రేమించడం అన్నిటికీ అర్థాలున్నాయి. కానీ ఈ దామన్ అంటే నాతోనే ఉండడం అని అర్థం అనమాట. అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడపడం అండి. ఇదే పనికొచ్చే క్షణాలను కూడా బాబా అంటారు. మిగిలినంతా కూడా డస్ట్‌బిన్ తో సమానం అంటారు. అందుకని బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, నా దామన్ని పట్టుకుని ఉండడానికి అత్యంత ఉన్నతమైన అర్థం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మీ గమ్యాన్ని చేరడానికి, అది త్వరితగతిని చేయడానికి నా దామాన్ని పట్టుకోవడం ఆహ్, ఎక్కువ విశిష్టత, ప్రాముఖ్యత ఉంది అంటున్నారు బాబా. కాబట్టి అసలు దామన్ అంటే ఏంటి? ఈ దామన్ గురించి బాబా ఏం చెప్తున్నారో కూడా మనం తెలుసుకుందాం. దామన్ అంటే కొంగు, ఇది మనందరికీ తెలుసు. కానీ ఈ కొంగు అంటే మనం సాధారణంగా మనం చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళం అయ్యాం కనుక మనకు అవగతమవుతుంది. ఈ ఒక చిన్న పిల్లాడు తల్లి కొంగును పట్టుకుని ఒక మార్కెట్‌కైనా, బజార్‌కైనా ఎక్కడికైనా ఎలా వెళ్ళిపోతాడండి? ధైర్యం, ఆ తల్లి కొంగు తన చేతిలో ఉందనే ధైర్యంతో ముందడుగు వేస్తాడు. అలాగే బాబా ఏమంటున్నారంటే, ఏ విధంగా చిన్న పిల్లలు తమ తల్లి కొంగును పట్టుకుని ఆమె వెంట తిరుగుతారో, హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్ అంటున్నారు బాబా. అంటే బాబా ప్రేమికులమైన మనం ఆయన కొంగును నిరంతరం దృఢంగా పట్టుకుని ఉండడం. అందుకే అధికాధికంగా అని బాబా రోజు చేసే ప్రార్థనలో పెట్టింది కారణం కూడా అందుకే. కాబట్టి ఆ పదానికి మామూలుగా మాట్లాడుకునే భాషలో అయితే అర్థం మనకు సులభంగా అర్థమైపోతుంది. బాబా కొంగును దృఢంగా పట్టుకోవడం, తల్లి కొంగు ఇలా మనకి అర్థమైపోతుంది. కానీ దాని ఆచరణ కష్టం అంటున్నారు బాబా. మనం దాని పదాల వరకే చూసుకుంటున్నాం. కానీ ఆచరించేసరికి మాత్రం అది చాలా కష్టసాధ్యము అంటున్నారు. ఎందుకంటే నా దామన్ని గట్టిగా పట్టుకోవడం అంటే బాబా చెప్తున్నారిక్కడ, నేను చెప్పే ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా నన్ను సంతృప్తి పరచడం ద్వారా అంటున్నారు. మనం దామన్ అంటే ఏమనుకుంటున్నాం? బాబాని అధికాధికంగా ప్రేమించడం, లేతే సహవాసులకి వెళ్ళిపోవడం, ప్రేయర్స్‌కి వెళ్ళిపోవడం, మెహరాబాద్ వెళ్ళిపోవడం, బాబా నామం చేయడం, ఇది కాదు అంటున్నారు బాబా. ఆచరణాత్మకంగా ఉండాలి అంటున్నారు. అది ఎలాగా? ప్రతి విషయాన్ని బాబా ఏది ఒక సందేశమే ఇచ్చారు బాబా. అందుకే బాబా భగవంతుని చేరే 12 మార్గాలు, మై విషు, నా కాలింగు, హైయెస్ట్ ఆఫ్ ది హై, హౌ టు లవ్ గాడు ఇలా అన్నీ ఇచ్చారండి. అన్నీ ఇస్తూ కూడా బాబా ఏమంటారు? ఒక్కటి ఆచరించండి, మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి అన్నారు. అసలు ఎంత కరుణ, ప్రేమ అన్నీ కలగలిసిన పరిపూర్ణ అవతారం అన్నారు. అందుకే ఒకటిస్తాడు, కానీ మానవుడు మాయలో ఉంటాడు కనుక కష్టం అని చెప్పి ఇంకో సులువు మార్గం, ఇంకో సులువు మార్గం, అలాగా ఆయన చాలా సులువైన మార్గాలు ఈ అవతారంలో చెప్పి ఆఖరికి ఏమన్నారు? నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన అన్నారు. అంటే నామస్మరణ చేయడం కూడా కష్టమైపోతుంది మనకి. ఎందుకంటే మనం ప్రతి పనులు మన పనులు అనుకుని మమైకం అయిపోతూ ఉంటాం. కానీ మెహరమా అంటారండి, మన పనిలోని మనం మమైకమైపోయినా ఒక్కసారి ప్రేమికుడుగా ఆయన మనని తీసుకున్నప్పుడు ఆయన దృష్టి అంతా మన మీదే ఉంటుంటా. ఈసారి వస్తాడని చెప్పి పూర్తి స్వేచ్ఛనిస్తాటండి ప్రభు. ఆయన మన కోసం ఎదురు చూస్తాడు. మనం మాత్రం ఆయన వేంపు చూడం. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారు?
దామన్ని గట్టిగా పట్టుకోవడము అంటే నేను చెప్పే ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించడం అంటున్నారు. నన్ను సంతృప్తి పరచడం అంటే నిజంగా బాబా కొంగుని పట్టుకుని ఉండాలంటే మనసులో ఎటువంటి సంకోచాలు ఉండకూడదు. అంటే మన మేధస్సుని, మనం చేసే ప్రతి విషయాన్ని, ఆయనకి చెప్పే ప్రతి విషయాన్ని కూడా హృదయపూర్వకంగా ఆచరణలో పెట్టగలగాలి. అలా ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. అంటే ఈ కొంగు పట్టుకోవడంలో ఎంత ఉంది అంటే ప్రతి విషయానంటే విధేయత చూపించాలి. హృదయపూర్వకంగా, నిజాయితీగా ఒక్కసారి మన బలహీనతలు గాని, మన కోరికలు గాని ఏదైనా ఆయన పాదాల దగ్గర పెట్టేశాక ఇంక మనం దాని గురించి ఆలోచించకూడదనమాట. ఒక కష్టమొచ్చినా, ఏదైనా సరే, ఏదైనా ఆయన పాదాల దగ్గర అర్పించేశాక అంటే దృఢమైన విశ్వాసం కలగాలి. కాబట్టి ఇవన్నీ ఆచరించాలి అంటే కష్టం కనుక బాబా ఏమంటారు? ప్రేమ అంటున్నారు బాబా. ప్రేమ కలిగి ఉంటే ఏమవుతుందండి? అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం. విధేయత చూపిస్తాం, విశ్వాసం కలుగుతాం, దృఢంగా పట్టుకుంటాం. అన్నీ వచ్చి కూర్చుంటాయి. అంటే ప్రేమ ఏదైనా సాధించి తీరుతుంది అంటారు చూసారా? నా అంతటి వాడిని కూడా చేయగలదు అంటారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించగలము అంటారు కదా బాబా. కాబట్టి ఇక బాబా చెప్పిన ఒక సందేశాన్ని తెలుసుకొని, అసలు భగవంతుని ప్రేమ గురించి కూడా మనం తెలుసుకుందామండి ఈరోజు. బాబా అంటారు, "నన్ను పట్టుకోండి లేదా వదిలేయండి. అంతేగాని దానిలో రాజీ ప్రసక్తే లేదు." అందుకే 7 రియాలిటీస్‌లో కూడా బాబా యథార్థ ప్రేమ, యథార్థ శరణాగతి, యథార్థ సర్వార్పణ, యథార్థ అన్ని యథార్థమే. అందులో ఇంక డూప్లికేట్‌లు, సగం సగాలు ఉండవు. ఎందుకిచ్చారు 7 రియాలిటీస్‌లో? ఉన్నది ఒకటే భగవంతుడు. ఆ భగవంతుడికే సర్వము అర్పించాలి. ఆయన కోసమే జీవితాన్ని త్యాగం చేయాలి. ఆయన్నే ప్రేమించాలి. ప్రేమంటే ఆయనే. గమ్యం చేరేది కూడా చివరికి అంతా కూడా ఆయనకే అర్పించాలని చెప్పి 7 రియాలిటీస్‌లో అంటే పూర్తిగా 100% అంటారు చూడండి. అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారు? నన్ను పట్టుకోండి లేదా వదిలేయండి. అంతేగాని దీనిలో రాజీ ప్రసక్తే లేదు. నేను ఉన్నతోన్నతుడనైనా లేదా అల్పులలోకెల్లా అల్పుడనైనా మీరు గనక నా దామన్ని పట్టుకుంటే నేను ఎక్కడ ఉంటే మీరక్కడ ఉంటారు. మీరు నాతో ఉండడం అనేదే ముఖ్యం. మీరు నా కొంగును ఎంత గట్టిగా పట్టుకుని ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు బాబా. అంటే మీలో ఎన్ని బలహీనతలైనా ఉండండి. నాతో ఉన్నాడా లేదా ఇదొక్కటే చూస్తారు బాబా. మనకి ఒక సందర్భంలో దర్బార్‌లో ఒకతనొస్తారండి. వస్తే బాబా చాలా గౌరవం చూపించేసి అతనికి ఎదురెళ్లి ఆహ్వానం పండి, అతని కుర్చీలో కూర్చోబెట్టి, అతని క్షేమాలడిగి, ఆఖరికి అతను వెళ్ళే వరకు వీడ్కోలు కూడా చెప్తారు. ఇదంతా సభలో ఉన్నవాళ్ళు, మండలి అందరూ చూస్తారు. అందరికీ తెలుసు అతను దుర్మార్గుడని, అతని చర్యల వల్ల అందరూ బాధపడుతున్నారని అన్నీ తెలుసు. కానీ వాళ్ళందరూ పాపం అలా నిమ్మకు నీరెత్తినట్టు అంటారు చూసారా? అలా సైలెన్స్‌గా ఉండి అతనెళ్ళిపోయాక ఇరిచ్చి అడుగుతాడు బాబాని. "బాబా అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు. మరి నువ్వు ఎందుకు అతనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి, అంత గౌరవాన్ని చూపించేస్తున్నావు? అతని వలన ప్రజలు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా?" అంటే బాబా అంటారు, "నాకన్నీ తెలుసు. కానీ మీరు ఈ జన్మదే చూసుకుంటున్నారు. అతని మొత్తం ప్రయాణం నాకు తెలుసు. కొన్ని జన్మల పాప కర్మల వలన ఈ జన్మలో అతను అలా ఉన్నాడు. మళ్ళీ జన్మలో అతను సద్గురువు అవుతాడో ఏదో చెప్తారు బాబా. ఆత్మ పరమాత్మలో కలుస్తుందో, మోక్షాన్ని సాధిస్తాడనేది చెప్తారు. అంటే భగవంతుడైన మెహర్ బాబాకి మన ప్రతి ఆత్మ ప్రయాణం తెలుసండి. అంటే రాతి నుంచి ఆ మానవుడంటే ఓన్లీ ఈ జన్మే కాదు. రాతి నుంచి పరిపూర్ణుడైన మానవుడయ్యాక ఈ ఇన్ని జన్మలు తీసుకున్నది మొత్తం స్కాన్ చేసేస్తారు బాబా అంటారు. ఆయన కళ్ళు మనం చూస్తే స్కాన్ చేసినట్టు అనిపిస్తాయి అంటారు. విలియం డాన్కిన్ ఎవరో. అలాగా బాబా ఏం చెప్తున్నారంటే, నా కొంగుని పట్టుకోవడం అంటే మీరు ఎలాంటి బలహీనతల్లోనే ఉండండి. మీరు పట్టుకున్నారా లేదా? అది ఎంత గట్టిగా పట్టుకున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా మెహర్ ప్రభు చరిత్రలో బాబాయే స్వయంగా చెప్పిన ఎగ్జాంపుల్ అండి. బాబా అంటున్నారు, ఈ పట్టుకోవడం గురించి నా చిన్నతనంలో గాలిపటాలు ఎగరవేస్తూ ఉండేవాడిని. గాలిపటానికి చివరన కాగితంతో చేసిన ఒక పొడవాటి తోక ఉంటుంది. మీకు తెలుసు కదా! అది ఒక జిగురుతో అతికిస్తారు. అంటే అతికిస్తారు. ఆ గాలిపటానికి ఈ తోకని అతికిస్తారు. గాలిపటంతో పాటు అది గాలిలో రెపరెపలాడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఆ తోక గాలిపటాన్ని అంటిపెట్టుకొని ఉన్నంత వరకు అది ఎక్కడికి వెళితే తోక కూడా అక్కడకు వెళ్ళగలదు. అయితే అంత ఎత్తు ఎగరడానికి ఆ తోకను ఖరీదైన జిగురుతో అంటించారా? లేదా పనికిమాలిన పదార్థంతో అతికించారా అనేది ముఖ్యం కాదు అంటున్నారు బాబా. అంటూ ఆ తోక గాలిపటం నుండి జారి పడిపోకుండా అంటిపెట్టుకుని ఉండడమే ప్రధానం కదా!
అంతే కదా! అది ఎగురుతున్నంత సేపు మన దృష్టంతా ఉంటుంది. చాలా బాగా ఎగురుతోంది, చాలా బాగా ఎగురుతోంది అన్నదే చూస్తాం. అంతేగాని ఆ తోక దేనితో అంటించారండి? జిగుర, గమ్మ, ఫెవిస్టికా ఇవేమీ ఆలోచించం. బాబా కూడా అదే అంటున్నారు. గాలిపటానికి తోక అది ఎగురుతూ దానితో పాటు ఎలా అంటిపెట్టుకుని ఎగురుతూ ఉంటుందో, అలాగే మీరు కూడా మీరు పుణ్యాత్ములా, పాపాత్ములా అనే విషయం మాత్రం ప్రధానం కాదు. మీ గమ్యం చేరడానికి నా కొంగును పట్టుకుని ఉండడం అనేదే ముఖ్యం అంటున్నారు బాబా. అంటూ నాకు విధేయులుగా ఉంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేటట్లు నేను చేస్తాను. ఆ దారి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా తెలిసిన నేను మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తూ మార్గంలో ఎక్కడెక్కడ గుంటలున్నాయి, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి చెబుతూ ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నా చెయ్యి పట్టుకోకపోతే ఆ మార్గంలో మీకు నేను దారెలా చూపగలను? నా చెయ్యి పట్టుకోవడం అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు. నా చెయ్యి పట్టుకోవడం అంటే నేను చెప్పినట్లు చేయడం అంటున్నారు. అంటే మనం సాధారణంగా బాబా చేసినట్లు చేద్దామని ప్రయత్నిస్తాం. బాబా ఎప్పుడు చెప్తారు, నేను చేసినట్లు కాదు, నేను చెప్పినట్లు చేయడం. అంటే బాబా దామన్ని పట్టుకోవడము అంటే బాబా చెప్పినట్లు చేయడం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. బాబా ఏం చెప్తున్నారు? మై విష్ ఇచ్చారు. మై విష్‌లో ఏమన్నారు బాబా? ఇతరుల సంతోషాన్నే కోరు. నీకు నష్టం కలిగినా సరే, ఇట్లా బాబా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇస్తే ఏమన్నారు? ఇది నా ఆర్డరు అన్నారు. నా ప్రేమికుడని నా పౌల్లోకొచ్చాక ఇది నా ఆర్డరు, నా కోరిక. నువ్వు ఇలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రయత్నం చెయ్యి. నువ్వు ఒక అడుగు వేస్తే 99 అడుగులేస్తాను అంటున్నాడు. బాబా కూడా చివరిలో ఏమంటున్నారంటే, నువ్వు కనుక పూర్తి విశ్వాసంతో అది ఆ చర్య సాధారణమైనదేనా, అసాధారణమైనదైనా సరే నువ్వు ఒక అడుగు వేస్తే 99 అడుగులు నీతో నేను వేసి ఆ పని అయ్యేలా నీకు నేను సహకరిస్తాను అని చెప్పి భరోసా కూడా బాబా ఇచ్చేశారు. కానీ మనం వైవిష్ ఏం చేస్తున్నామంటే చదవడం వరకే ఆగిపోతున్నాం. దాని లోతులకెళ్ళటలేదు. అంటే ప్రయత్నం అంటే ఈ ఈ అదృష్ట భాగ్యం ఏంటంటే ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా ఈ బాబా చెప్పిన ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ పెద్దల ద్వారా మనం తెలుసుకోగలిగే భాగ్యం ఈ జన్మలో కలిగిందండి మనకి. నిజంగా ఈ కరోనా రాకముందు ఒక విధంగా ఉండేది. బాబా ప్రేమికుల దినచర్య అవనండి, బాబాతో సాన్నిధ్యం అవ్వనండి. అంటే సెంట్రల్‌కి వెళ్ళేవాళ్ళం. లేతే ఎక్కడైనా సహవాస్ అయితే వెళ్ళేవాళ్ళం. మెహరాబాద్ ఇంతవరకే పరిమితం. కానీ ఇప్పుడు బాబాయే మన ఇంట్లోకొచ్చి కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మికత అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళ చేత, అద్భుతమైన వ్యక్తుల చేత చెప్పిస్తున్నాడు. వినడానికి కూడా మనకి టైం లేదంటే అది మన దురదృష్ట భాగ్యమే అనుకోవాలి. ఎందుకంటే ఇంత అదృష్ట భాగ్యాన్ని మనకి ప్రభువొచ్చి నీ ఇంట్లోనే కూర్చొని నువ్వు ఇంత పెసరు కూడా బయటికెళ్ళి స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు. డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. ఏమీ చేయక్కర్లే. సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఏదో ఒక స్కైప్‌లో మెహర్ బాబా గురించి చెప్తూనే ఉంటారు. రామకృష్ణయ్య గారు, మల్లికార్జునరావు గారు, ఇలా సోదరి లక్ష్మి గారు, నర్మద గారు ఎన్ని అద్భుత గ్రంథాలు చదివాం మనం ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా విన్నాం, తెలుసుకోగలిగాం. కాబట్టి బాబా ఏమంటున్నారు అంటే ముందు నేను చెప్పినట్లు చేయడం కాదు. నేను చెప్పినట్లు చెయ్యి. నేను చేసినట్లు కాదు అంటున్నారు. ఇక ఈ బాబాతో ఉండడం అంటే ఇప్పుడు బాబా కొంగు పట్టుకోవడం అంటే నాతో ఉండడం అన్నారు కదా! ఈ బాబాతో ఉండడంలో కూడా 2 మార్గాలు చెప్తున్నారండి బాబా. అందులో ఒకటేంటంటే ప్రేమ మార్గం అంటున్నారు. ఈ 2 మార్గాల గురించి మనం తెలుసుకొని ఈజీ వేగా ఇరిచి ఆ బాబా కొంగును పట్టుకోవడం గురించి అంటే ఆ విశ్వాసం గురించి చెప్పిన ఒక కథను కూడా తెలుసుకుంటే మనకి చాలా ఈజీగా ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? కొంగు పట్టుకోవడము అంటే బాబా చెప్పినట్లు చేయడం. బాబా చెప్పినట్లు చేయడం, బాబాని సంతోషపరచడం. అంటే మనలో ఎన్ని బలహీనతలున్నా ఆయనతోనే ఉండడం. ఆయన కొంగుని గట్టిగా, దృఢంగా పట్టుకోవడం. అదొక్కటే చూస్తానన్నాడు కనుక ముందు కొంగు పట్టుకోవడానికి అంటే ఆ దృఢ విశ్వాసం కలగడానికి మనం ప్రయత్నం చేయాలి. బాబా ఏమంటారంటే, ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక్కటే గమ్యం ఉంది. అదే భగవంతునిలో ఐక్యం కావడం లేదా భగవత్ సాక్షాత్కారం. దీన్ని పొందడానికి 2 మార్గాలున్నాయి అంటున్నారు. ప్రతి మానవుడి లక్ష్యం గమ్యం ఇది చెప్పడం కోసమే నేనొచ్చాను. ప్రతి అవతారంలో కూడా బాబా చెప్తారు. జీవిత గమ్యం, జీవిత లక్ష్యం. ఇది చేరాలి అంటే మీకు ఒక మొదటి మార్గం ప్రేమ మార్గము అంటున్నారు. ఇది ఎలాగంటే భగవంతుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండడం. లేకపోతే ఆయన పాత్రులు కావడం. అంటే ఆయనకి ఇష్టంగా మారిపోవడం. అంటే ప్రేమికులుగా మారిపోవడం అండి. ఆ కృప వల్ల ప్రేమను కానుకగా పొందుతాం. ఆ ప్రేమ కానుక ద్వారా కోటిలో ఏ ఒక్కరిలోనో దివ్య ప్రేమ జాగృతం కావడం జరుగుతుంది. ఆ ప్రేమ తారస్థాయికి చేరుకోగా ఆ వ్యక్తిని ప్రియతమని ఎడబాటు దహించి వేస్తుంది. అతని స్థితి ఎలా ఉంటుందంటే
నీటి నుండి బయటపడ్డ చేపలా లేదా ఎడారిలో ప్రయాణిస్తూ నీటి కోసం తప్పించే వ్యక్తిలా ఉంటుంది. ఆ మార్గం అత్యంత కఠినమైనది అంటున్నారు. ప్రేమ మార్గం కరెక్టే, కానీ ప్రేమ అన్నది కూడా చాలా కష్టసాధ్యమండి. అంటే సహజంగా ఉండాలి అంటాడు తండ్రి. ఒకసారి అడుగుతారు, బాబా ప్రేమించు ప్రేమించు అంటావు కదా, ఎలా ప్రేమించాలి అంటే ప్రేమకైనా రూల్స్ ఉంటాయి కదా. ఆసనం వేసుకుని ప్రేమించాలా, లేకపోతే బాబా ఫోటో ముందు నించుని ప్రేమించాలా, ఇలా మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ బాబా చాలా సహజంగా, ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావా, నీ భార్యని ప్రేమిస్తున్నావా అడుగుతారు. ఎస్ బాబా, మ్యారేజ్ చేసుకున్నాను, నేను నా భార్యని ప్రేమిస్తున్నాను. నువ్వు నీ భార్య ఊళ్ళో లేనప్పుడు నువ్వు నీ భార్యని ఎలా ప్రేమిస్తావు అని అడుగుతారు. అదేంటి బాబా, సహజంగానే ఆటోమేటిక్ గా గుర్తుకొస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని చర్యలు అది చాలా ఇష్టంగా చేస్తుంది కనుక, అది దూరంగా వెళ్ళినప్పుడు నేను ఆటోమేటిక్ గా తలుచుకుని ప్రేమిస్తాను అంటే, బాబా అలాంటి ప్రేమే నాకు కావాలి అంటున్నారు. సహజ ప్రేమ నాకు కావాలి అంటున్నారు. ఒక జపమాల పట్టుకుని నీ భార్యని ప్రేమించావు కదా, ఓ టైం పెట్టుకుని నీ భార్యని ప్రేమించావు కదా, అలాగే నన్ను కూడా ఎల్లవేళలా అన్నారు బాబా. అందుకే అదే నిత్య సహచర్యం చేసుకోవడం, అదే ఆయన సాన్నిధ్యంలో గడపడం, అదే బాబాతో గడపడం. కాబట్టి నిరంతర నామస్మరణ అన్నారు బాబా. అందుకే ఈ నిరంతర నామస్మరణ మనకి బాహ్యంగా కనిపించిన అంతర్గతంగా మనలో ఉన్న భావాన్ని మేలుకొలుపుతుందండి. అదే మేలుకొల్పడం. నిద్రావస్థలో ఉన్నాడు మన హృదయంలో ఉన్న భగవంతుడు. ఈ నిరంతర నామస్మరణ వల్ల ఏమవుతుంటే ఆయన మీద అధికాధికమైన ప్రేమ కలిగి, ఆ మేలుకున్న భగవంతుడు మళ్ళీ ఆయన నిద్రపోడు, మనల్ని నిద్రపోనీయకుండా ఆ తపన పెంపొందేలా ఆయన సహకారం అందుతుందన్నమాట. కాబట్టి బాబా ఇక్కడ ఈ ప్రేమ గురించి చెప్తూ, నిజమైన ప్రేమికుడు తన ప్రీతముడు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. ప్రీతముడు బాధపడితే ప్రేమికుడు బాధపడతాడు. అంతేకాదు, ప్రీతముని బాధలో పాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటున్నారు. అంటూ, నిన్ను నీవు ప్రేమించుకునే కంటే నేనే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను అన్నారు కదా బాబా. కాబట్టి మీ మీద ఈ అనిర్వచనమైన ప్రేమ ఉంటుంది కదా, ఈ ఈ ప్రేమని మీరు గ్రహించండి అంటున్నారు. అందుకే బాబా సమాధి దర్శనంలో కూడా నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్నేనా గుర్తుపెట్టుకో అని పెట్టారు బాబా. కాబట్టి ఈ భగవంతుని మీద ప్రేమ అంటే, ఈ ముందు బాబా మనల్ని ప్రేమించాడు కనుక, ఆ అర్హత అంటే ప్రేమికులు అనే హోదా కలిగించాడు కనుక, ఈ ప్రేమ ద్వారా కూడా నువ్వు ఈ కొంగుని గట్టిగా పట్టుకోవడానికి, విశ్వాసం చూపించడానికి, ఈ భగవంతునిలో ఐక్యం కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఇది కొంచెం అత్యంత కఠినమైన విషయం అంటున్నారు. ఇక రెండో మార్గం ఏంటి? నా దామన్ని పట్టుకోవడం. దీని గురించి బాబా ఏమంటున్నారంటే, బాబా దామన్ని చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకుని ఉండడం అంటే అర్థం ఏమిటంటే, నీ తెలివితేటలు, నీ మేధస్సు ఏమీ వాడకుండా బాబా చెప్పింది పూర్తి విశ్వాసంతో చేయడం. అంటే మనకి చాలా ప్రశ్నలొచ్చేస్తాయి కదా! చాలా మంది అడుగుతుంటారు, రహస్య గ్రంథం బాబా ఇచ్చారు కదండీ! అదెక్కడ పెట్టారు? బాబా మౌనాన్ని బ్రేక్ చేస్తానన్నారు కదా, చెయ్యలేదా? బాబా ఎప్పుడైనా మాట్లాడారా? మౌనం ముందు తర్వాత ఎప్పుడైనా బ్రేక్ చేశారా? ఇలాంటి ప్రశ్నలు, అంటే ఇదంతా మాయా ప్రభావం అన్నారు. ఇరిచ్చినడిగితే ఇరిచ్ అంటాడండి. అత్యంత ఉత్సాహం మీద అలా అడుగుతారు. ఆ ఉత్సాహం అలా మాట్లాడిస్తుంది తప్ప ఇంకేదీ కాదు అంటారు. అంటే చాలా సున్నితంగా చెప్తాడు ఇరిచ్ కూడా. కానీ మన అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. బాబా ఎంత సులువు చేశాడు ఈ అవతారంలో సిలబస్ అన్నది మనం గమనించటం లేదు. కాబట్టి అవతారిని ఎడల సంపూర్ణ విధేయత ఆయన కృపకు దారి తీస్తుంది అంటున్నారు. ఆయన కృప ఉంటే ఒక్క క్షణంలోనే భగవత్ సాక్షాత్కారం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ గమ్యం చేరడానికి నా కొంగు పట్టుకోవడమే సులువైన దారి అంటున్నారు. ఈ మార్గంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఈ ప్రేమ ద్వారా గాని, నిరంతర నామస్మరణ ద్వారా గాని, విధేయత చూపించడం ద్వారా గాని, విశ్వాసం చూపించడం గాని, ఇవన్నీ కూడా కొంగు పట్టుకోవడం కింద వస్తాయి అంటారు బావ. ఏదైనా సరే ఈ వీటిలో ఏ ఒక్కటి పాటించినా మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయని బాబా ఈ కొంగు పట్టుకోవడం గురించి చెప్పారు. మరి ఎందుకంత కష్ట సాధ్యమైపోతోంది మనకి? ఈ మాయా ప్రపంచంలో మనం ఈ కొంగుని ఎందుకు గట్టిగా 2 చేతులతో అని బాబా అందుకే అన్నారు. ఒక చేత్తో కాదు, 2 చేతులతో గట్టిగా పట్టుకోండి అని ఎందుకన్నారు అంటే, బాబా అంటున్నారు, ఇది అడిగేసారి కూడానండి మెట్టిల్ బీచ్ లోనో ఎవరో ఐవిడ్ చూసో ఎవరో అడుగుతారు, బాబా మీ దామన్ని పట్టుకోవడం ఎందుకంత కష్టమవుతోంది అంటే, బాబా చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు ఈ గదిలో నేనున్నాను, నా చుట్టూ మీరందరూ కూర్చున్నారు.
ఏదైనా ఎంత కష్టం వచ్చినా మీరంతా ఇక్కడే కూర్చుని ఉండండి. ఒక అరగంట సేపు ఇక్కడే నా వద్దనే కూర్చొని ఉండండి నేను అని ఆదేశించాను అనుకోండి. బాబా స్వయంగా చెప్పిన మాటలివి. మెట్టిలి బీచ్‌లో. అంటే అప్పుడు మీరేం చేస్తారంటే ముందు అంగీకరించినట్టుగా తల ఊపుతారు. ఈలోగా అకస్మాత్తుగా ఏ పామో వచ్చిందనుకోండి, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ముందు చెప్పిన ఈ మాటల్ని ఎవ్వరూ విశ్వసించరు అంటున్నారు. ఎదురుగుండా పాము కనిపిస్తోంది కదా! వెంటనే మీరేం చేస్తారు? నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ అసత్యమైన ఈ ఈ మాయా ప్రపంచంలో అంత మమైకమైపోతుంది ఈ మానవ ఆత్మ అని చెప్తున్నారు బాబా. కాబట్టి విధేయత ముందు పాటించవలసి ఉంటుంది. ఎంత నేను చెప్పినా, నేను ఎదురుగుండా భగవంతుడినని చెప్పినా కూడా, నేను చెప్తున్న మాటలు విశ్వసించమని చెప్పినా కూడా, నా ఎదురుగుండానే పామొస్తే వెంటనే మీరు నన్నొదిలేసే పారిపోతారు అని చెప్తున్నారు బాబా. దీని గురించి ఒక చిన్న కథ ఉందండి. అదేంటంటే ఈ బాబాయే స్వయంగా చెప్తారు. అత ఎవరంటే ఒక్క నిమిషం. ఈ ప్రేమ గురించే. ఈ జకారియా అని ఒకతను గొప్ప సద్గురువు సాధువు ఉంటాడు. ఆయనకి కల్లో భగవంతుడు కనిపించి, ఒక చెట్టు కింద కూర్చో అని చెప్తాడు. వెంటనే అతనికి భగవంతుడి మీద అపరిమితమైన ప్రేమనమాట. కల్లో కనిపించిన భగవంతుడు పలానా చోట కూర్చోమని చెప్పగానే ఇంకన్నీ వదిలేసి వెళ్లి ఆ చెట్టు కింద కూర్చుంటాడు. ఎలాంటి చెట్టు కింద కూర్చుంటాడు? మంచి ట్రాఫిక్ ఉన్న చెట్ల మీద కింద కూర్చుంటాడు. అందరూ వచ్చి చెప్తారు, "ట్రాఫిక్ అడ్డుగా ఉంది. పక్కకు జరుగు, పక్కకు జరుగు" అని ఎవ్వరి మాట వినడు. ఆహార పానీయాలు, నిద్ర అన్నీ మానేసి, భగవంతుడు మళ్ళీ వచ్చి చెప్పే వరకు, "నువ్వు లే" అనే వరకు నేను లేవను, ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుండిపోతాడండి. అంటే అంత దృఢ సంకల్పం అన్నమాట. కలలో కనిపించిన భగవంతుడి మీద అంత విశ్వాసం, అంత దృఢ నిశ్చయం. ఆఖరికి అది చక్రవర్తి దాకా వెళ్ళిపోతుంది. చక్రవర్తితో చెప్తారు. ఇలా కంప్లెయింట్ చేస్తారు. "చాలా అడ్డుగా కూర్చున్నాడతను. ఇబ్బంది పడుతున్నాం మేము" అంటే, "మీరు వెళ్లి మర్యాదకు పూర్వకంగా చెప్పండి ఒకసారి నా ఆజ్ఞగా. లేదంటే తల తీసేయండి" అంటారట. అంటే సైనికులెళ్లి ఉత్తి పుణ్యాన అతని ప్రాణం ఎందుకు తీసేయడం అని చెప్పి సైనికులెళ్లి మర్యాద పూర్వకంగా అడుగుతారు. "మీరేదైనా చేసుకోండి. నా తండ్రి ఆజ్ఞ ఇచ్చే వరకు నేనిక్కడి నుంచి కదలను" అంట. అతను తల తీసేస్తారట. బాబాయే స్వయంగా ఈ కథ చెప్పారండి. ఆ సాధువు అక్కడి నుండి ఒక్క అంగుళం కూడా కదలలేదు. చెప్పిన మాటకు విధేయత చూపకపోతే అతని నిలువుగా, రొండుగా కోసేయమని రాజు తన వాళ్ళను ఆదేశించాడు. జకారియా శరీరాన్ని రొండుగా కోయించుకున్నాడు గాని అక్కడి నుండి కదలలేదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇది నిజమైన ప్రేమకు గొప్ప ఉదాహరణ. కలలో కలలో భగవంతుడు ఇచ్చిన ఆదేశానికి కట్టుబడి ఉండిపోయాడు జకారియా. మరి అవతారని ఇచ్చకు తిరుగులేని తక్షణం చూపే విధేయతకు మీరు ఎంత ప్రాముఖ్యత, అంటే మీ కళ్ళ ముందు నేను కనిపిస్తున్నాను. నేను దైవాన్నని చెప్తున్నాను. దైవీ మానవుడుగా నేను సూచించి, ఆచరించి ఇన్ని చెబుతున్నా కూడా మీరు నాకు విధేయత చూపించటం లేదు అన్నారు బాబా. కాబట్టి ఈ కొంగు పట్టుకోవడము అంటే ఆయనతో ఉండడం అండి. ఆయన సాన్నిధ్యంలో గడపడం, బాబా చెప్పినట్లు చేయడం, బాబాని సంతోషపెట్టడం మన ప్రేమికుల అందరి కర్తవ్యం, బాధ్యత. కాబట్టి బాబా దామన్ని పట్టుకోవడం అంటే బాబా చెప్పినట్లు చేయడం, బాబా చేసినట్లు కాదు. ఇది మనం ఒక్కటి గమనించుకుని అటువైపు అంటే ప్రయత్నమే ప్రతిదానికి కూడా బాబా అదే అంటారు. "మీరు ప్రయత్నం చేయండి, నా సహకారం ఉంటుంది" అని. ఈ ప్రయత్నమే చేయకుండా బాబా సహకారం లేదండి అనడం అన్నది తప్పు కనుక మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రభువు ఆశీస్సులు మనం కోరదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. వైదేహి గారు. జై బాబా మహారాజ్ని చాలా జై. చక్కగా ఆచరణాత్మకంగా బాబా కొంగు ఏ విధంగా పట్టుకోవాలో చక్కగా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు జై బాబా. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాబా నామం చేయవలసిందిగా సుజన గారిని, బాలరాజు గారిని కోరుతున్నాను. తర్వాత మెహర్మాయ గారు హారతి ఇవ్వాల్సిందిగా సుజన గారు. అవునండి. జై బాబా అండి. జై అవతార్ బాబా. మెహర్ బాబాకి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय. 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 ఓం పరబ్రహ్మ పరమాత్మ
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. సునీత గారు మీరు నామం చేయండి. बाबा की जय। ओम पर ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై ओम బాబా पर అండి. ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। బాలరాజు గారు మీరు చేయండి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद జై బాబా मेहर అండి. बाबा अवतार मेहर बाबा। మహాలక్ష్మి గారు మీరు నామం చేయండి. తర్వాత మెహర్మాయ్ గారు హారతిస్తారు. మహాలక్ష్మి. జై బాబా అండి. మహాలక్ష్మి గారు మీరు నామం చేయండి. జై బాబా అండి. ఇంకెవరైనా నామం చేయాలనుకుంటే ఒక్క నిమిషం నామం చేయండి. తర్వాత మెహర్మాయ్ గారు హారతిస్తారు. జై నేను బాబా చేయనా అండి? జై బాబా. జై బాబా.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। रामावतार बाबा की जय। रामावतार बाबा की जय। कृष्णावतार बाबा की जय। कृष्णावतार बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मौनावतार बाबा की जय। मौनावतार बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा जी। జై బాబా. మెహర్ మాయ గారు మీరు హారతి. अवतार मेहर बाबा की जय। श्री मेहर बाबा श्री गुरु राया तव चरणा वंदुनी पावना तव चरणा वंदुनी प्रीतीची पुलवात लावुनी ओवाळी आरती मेहर बाबा श्री गुरु राया तव चरणा वंदुनी पावना तव चरणा वंदुनी प्रीतीची पुलवात लावुनी ओवाळी आरती अहं भाव कर्पूर जाळुनी अर्पी मन पुष्पा पावना अर्पी मन पुष्पा ओवाळी प्रीतीने माझ्या श्री सद्गुरु राणा प्रेम सागरा ज्ञान दीप तव तेजो शांत उसरवी अंतरे तेजो शांत उसरवी रुस्से हे उजळाल्याचा हे पंच हे प्राणांच्या ज्योती प्रशांत सुंदर मूर्ती तुझी मज आनंदे डोलवी प्रियतमानंदे डोलवी पुण्य दर्शनी तुझ्या उसळती हर्षोन्मी हृदया स्वीकारी सा प्रेमा मजला तुलसी ही विनती सद्गुरु तुझसी ही विनती मम अज्ञाना दूर करोणी स्वस्वरूप घेई मेहर बाबा श्री गुरु राया तव चरणा वंदुनी पावना तव चरणा वंदुनी प्रीतीचे पुलवात लावणी ओवाळी आरती ओवाळी आरती ओवाळी आरती अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి విజయ్ గారు జై బాబా అందరికి జై బాబా జై జై బాబా బాబా అండి అందరికి. ఇవాళ ఈ సహవాస్ కార్యక్రమం ముగుస్తుంది. మళ్ళా రేపు 4 గంటలకు అందరం కలుస్తుంది. అందరికీ జై బాబా. జై బాబా జై బాబా జై అండి బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికీ జై బాబా. గీత గారు వైదేహి గారు జై బాబా. జై బాబా జై